మనం ఇప్పుడు మన కళ్ళతో చూస్తే అదేంటి అలా చేసి ఉండొచ్చు కదా ఇండిపెండెన్స్ టైంలో, లేదంటే ఈ సొల్యూషన్ అయితే బాగుండేది కదా, వీళ్ళు ఇలా ఎందుకు చేశారు అలా చేయొచ్చు కదా అని ఒక సొల్యూషన్ కి, లేదంటే ఒక టైప్ ఆఫ్ కంక్లూజన్ కి, లేకపోతే మనమే సొల్యూషన్స్ ఇచ్చేలాగా మనమే డిఫైన్ చేసేస్తాం ఇది ఇలా అయితే బాగుంటుంది అది తప్పు చేశాడని. కానీ అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏంటో మనకు తెలియదు. సుభాష్ చంద్రబోస్ గారు చేసింది, నెహ్రూ చేసింది, గాంధీ గారు చేసింది, వల్లభాయ్ పటేల్ గారు చేసింది, ఇలా చాలా మంది చాలా చేశారు. అప్పుడు సర్కమ్స్టాన్సెస్ బట్టి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళకి నచ్చిన చేయట్లే. అప్పుడేమో అందరూ కలిపి యూనిటీగా ఉండాల్సిన అవసరం ఇంకా ఎక్కువ ఉంది ఇప్పటికంటే అప్పుడు. ఎందుకంటే దెన్ వీఆర్ ఫైటింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ అండ్ వీఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ వన్ ఎంటిటీ దట్ ఈస్ బ్రిటిష్. అప్పుడు ఎవరు ఎలా ఉన్నా కానీ అందరి ఎజెండా ఒకటే, ఫైటింగ్ అగైన్స్ట్ ద బ్రిటిష్. ఇప్పుడంటే ఆల్రెడీ ఫ్రీడమ్ వచ్చేసింది ప్రజల కోసం అని చెప్పి, రిలీజియన్ కోసం అని చెప్పి, బయట వాళ్ళకి సోరోస్ వీళ్ళకి ఊడిగం చేయడం అని చెప్పి, చైనా వాళ్ళ కోసం అని చెప్పి, కొంతమంది ఏమో టెర్రరిస్టులు మతం కోసం అని చెప్పి ఇలా ఇలా చేస్తున్నారు. డిఫరెంట్ నెరేటివ్స్, డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. కానీ అప్పుడు అందరిది ఒకటే ఉంది. నేను రీసెంట్ గా చూస్తుంది నెహ్రూ చేసిన తప్పిదాలు ఇప్పుడనే కాదు, మేము 2015 ఆ టైంలో కూడా ఆఫీసులో కొత్తగా కాలేజీలో అయిపోయిన తర్వాత జాయిన్ అయినప్పుడు కూడా వీ యూజ్ టు డిస్కస్. కాకపోతే అప్పుడు అనుకునేవాళ్ళం అప్పుడు నెహ్రూ అలా చేసాడు అంటే అప్పుడు పరిస్థితులు ఏమో అది అనుకునేవాళ్ళం. ఇంకా స్ట్రాంగ్ ఏంటంటే నెహ్రూ మైట్ బి ఫారెన్ మినిస్టర్, ఈఐఎం బేసికల్లీ ఫారెన్ మినిస్ట్రీకి బాగా స్ట్రాంగ్. పటేల్ గారేమో పిఎం కింద కరెక్ట్ క్యాండిడేట్ దేశం కోసం అని చెప్పి అనుకునేవాళ్ళం ఆ టైంలో. బట్ వీ డోంట్ నో అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో అని చెప్పి. సో అవన్నీ డిఫరెంట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇదేంటంటే వందే మాతరం గురించి డిస్కషన్. ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ బీజేపీ వాళ్ళు ఈ పార్లమెంట్ సభల్లో తీసుకొస్తున్నారు. 1937 లో నెహ్రూ గారు రాసిన లెటర్స్ టు ఒక ఉర్దూ పోయెట్ ఆలీ సర్దార్ జాఫ్రీ సెప్టెంబర్ 1 1937 రాశారు. లేటర్ అక్టోబర్ 20 లెజెండరీ సుభాష్ చంద్రబోస్ గారికి కూడా రాశారు. సో ఈ లెటర్స్ అనేవి బయటకు వస్తున్నాయి. ఆలీ సర్దార్ జాఫ్రీకి సెప్టెంబర్ 1 ఏం రాశారంటే వందే మాతరం గురించి రాశారు. ఏంటి వందే మాతరం అనేది ఇట్ ఈస్ ఎ హిమ్ టు గాడెస్ దుర్గా అండ్ అది కరెక్ట్ కాదు, నేషనల్ యాంథమ్ కింద ఫిట్ అవ్వదు అండ్ మోడర్న్ నేషనలిజం కింద అది సూటే అవ్వదు, ఎందుకంటే దాని వొకాబులరీ కూడా చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పి ఆయనకి సెప్టెంబర్ 1 ఒక లెటర్ రాశారు. అదే విధంగా అక్టోబర్ 20 1937 లో సుభాష్ చంద్రబోస్ గారికి కూడా ఏం రాశారంటే ఈ వందే మాతరం అనేది ఆనంద్ మఠ్ అనే బుక్ నుంచి బంకిం చంద్ర చట్టోపాధ్యాయ గారు 19th సెంచరీలో రాసిన ఒక పోయం అనమాట ఈ వందే మాతరం అనేది. అక్కడి నుంచి మన వాళ్ళు అలవరుచుకున్నారు, అక్కడి నుంచి మన వాళ్ళు తీసుకొని చదువుతున్నారు. అందులో మెయిన్ గా ఏంటంటే గాడెస్ దుర్గాని మదర్ కింద, మదర్ ల్యాండ్ కింద, రెండిటి కింద సంబోధిస్తూ మాట్లాడుతూ ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ లో మనం ఈ వందే మాతరాన్ని మొత్తాన్ని యూజ్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఇది మన నేషనల్ యాంథమ్ కింద నాట్ ఎట్ ఆల్ సూటబుల్, ఎందుకంటే ముస్లిమ్స్ ఇరిటేట్ అవుతారు గాడెస్ దుర్గా ఉంది కదా. అండ్ ఆ టైంలో కూడా ముస్లిం లీడర్స్ ఈ వందే మాత్రం పాడటానికి ఇష్టపడతా ఉండేవాళ్ళు కాదు అని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారికి కూడా లెటర్ రాశారు. ముస్లిమ్స్ విల్ బి ఇరిటేటెడ్ అని చెప్పి. చాలా ప్లెయిన్ గా, మోర్న్ఫుల్ గా అండ్ రిపిటేటివ్ గా ఉంది అండ్ ఆర్కెస్ట్రాస్ కి, ఫారినర్స్ కి చాలా కష్టంగా ఉంటుంది ఈ మాట్లాడటం అనేది రాశారు. అయితే ఆ లెటర్స్ బయటికి ఇలా వచ్చిన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1937 అక్టోబర్ లోనే ఓ పని చేద్దాం, ఫస్ట్ 2 స్టాంజాస్ పెడదాము, అది యూజ్ చేద్దాము అని చెప్పారు. తర్వాత సుభాష్ చంద్రబోస్ గారేమో అసలు ట్రిమ్మింగే వద్దు అని చెప్పి మొత్తం వందే మాత్రం ఉండాలి అని చెప్పి సజెస్ట్ చేశారు. అయితే అప్పటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఫస్ట్ 2 స్టాంజాస్ నే వాడాలి అని చెప్పి తీర్మానం చేసి అయ్యే వాడటం మొదలు పెట్టారు. అయితే ఆ యూజ్ చేయడం అనేది పబ్లిక్ గ్యాదరింగ్స్ లో వీటన్నిటిలో యూజ్ చేస్తున్నారు కదా, మేము హిందూ ముస్లిం యూనిటీని కలిపి ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం అందుకే. అయితే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అప్పటి నుంచే మీకు అసలు కమ్యూనిటీ, కమ్యూనల్ సెపరేషన్ అండ్ ఓట్ పాలిటిక్స్ అని మీరు అప్పటి నుంచే స్టార్ట్ చేశారు అని చెప్పి బీజేపీ వాళ్ళు అంటున్నారు. కానీ ఆ టైంలో ఒక రకంగా చూస్తే కనుక కరెక్టే అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఆ టైంలో హిందూ కాదు ముస్లిం కాదు కలిపి మనం బ్రిటిష్ అనే శక్తితో పోరాడుతున్నాం కాబట్టి మన శక్తి తగ్గకూడదు, అంత స్ట్రాంగ్ శక్తి బ్రిటిష్ అనే చెడ్డ శక్తి ఉంది, ఆ శక్తితో పోరాడుతున్నాం కాబట్టి మనం ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి, డివైడ్ అవ్వకూడదు అనే ఉద్దేశం అని నాకు అనిపిస్తుంది. బట్ నెహ్రూ గారిది ఇదొక్కటే కాదు, ఇదొక్కటే చూస్తే కనుక నెహ్రూ గారు కరెక్టే చేశారే అనే ఫీలింగ్ ఉంటుంది కొంచెము. బట్ మిగతావి చూస్తుంటే మాత్రం ఇట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ ఓన్లీ అపీలింగ్ పాలిటిక్స్ లాగే అనిపిస్తుంది. అయితే ఇండిపెండెన్స్ తర్వాత నెహ్రూ ఏమో జనగణమనని నేషనల్ యాంథమ్ కింద, వందే మాత్రం నేషనల్ సాంగ్ కింద, దట్టు ఫస్ట్ 2 స్టాంజాస్ నే వాడాలి అని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ డిస్కషన్స్ అన్ని వస్తున్నాయి మళ్ళా, నాకు తెలిసి ఆ వందే మాత్రం ఫస్ట్ 2 స్టాంజాసే కాకుండా అన్ని స్టాంజాస్ పాడేలాగా వస్తదేమో, చూడాలి. వీ హ్యావ్ టు సీ. అసలు హిస్టరీ పుటల్లోకి వెళ్లి చూస్తుంటే అరే కొన్ని సొల్యూషన్స్ ఇంత ఈజీగా చేయొచ్చా అనుకునేవి కూడా కొన్ని చేయలేరు. ఎందుకు చేయలేదో అర్థం కాదు. మేబీ అప్పుడు పరిస్థితులేమో, వీ డోంట్ నో. బట్ అదే అనిపిస్తుంది, కొన్ని బ్లండర్స్ ఉంటాయి కదా, లైక్ కాశ్మీర్ ని వాడు తీసుకోడరా బాబు అంటే తీసుకోకపోవడం, నేపాల్ ని తీసుకోకపోవటము, వాట్
జాయినింగ్ ఇన్ ద పర్మనెంట్ సెక్యూరిటీ కౌన్సిల్ లోకి వచ్చిన మన వద్దని చెప్పి పోర్టుగాళ్ళ చైనాకి ఛాన్స్ ఇవ్వటము, బలోచిస్తాను మేము కలుస్తామంటే కలవకపోవటం, దీస్ ఆర్ బ్లండర్స్ లాగా అనిపిస్తుంది. బట్ అప్పుడు పరిస్థితులు అయితే కరెక్ట్ గా తెలియవు కాబట్టి వీ కెనాట్ కామెంట్ ఆన్ దాట్. బట్ దాని గురించి కూడా కొంచెం రీసెర్చ్ చేసి వీ షల్ డిస్కస్ వై ఇట్ హ్యాస్ హ్యాపెండ్. దేశానికి నష్టం జరిగిందా లాభం జరిగిందా అంటే నష్టం అయితే జరిగింది, నష్టపోతానే ఉన్నాం, స్టిల్ వీ హ్యావ్ టు సీ.